వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాకినాడ కీచకుడిని పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అందులో చనిపోయినటువంటి కొవ్వూరి సౌజన్య అనే తను రాసుకున్నటువంటి సూసైడ్ లెటర్, అంటే ఏం జరిగిందనేది చెప్తూ సుదీర్ఘమైనటువంటి లేఖని పంపించింది. ఇవాళ బయటపడింది. ఐఎమ్ నాట్ గోయింగ్ కంప్లీట్లీ ఇంటూ ద కంటెంట్ అండ్ కేసుకు సంబంధించి నేనేం మాట్లాడట్లేదు. నేను వాడిని తిట్టట్లేదు, ఇంకెవరిని తిట్టట్లేదు. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అనేది, ఇది కేవలం ఒక్క కేసుకి, కొవ్వూరి సౌజన్య అనేటువంటి మహిళకి సంబంధించిన ఒక్క కేసుకి సంబంధించిన వివరాలు మాత్రం కాదు. దీన్ని మీరు చూడవలసిన దృష్టి మొత్తం సమాజం మీద ఉంది. సమాజాన్ని ఎలా చూడాలి అనేది, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మనం అబ్దుల్ కలాంని ఫాలో అవ్వం డెఫినెట్గా, రైట్? సెక్యులరిజం అనేటువంటిది ఒక బోర్డు మనం అక్కడ పైన పెట్టుకోవాలి. మనం కృష్ణుని పూజించకూడదు, రాముని పూజించకూడదు, జై శ్రీరామ్ అంటే నేరం అయిపోతుంది, హరే కృష్ణ అంటే నేరం అయిపోతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి హిందూ మతం గొప్పదని మనం చెప్పకూడదు, మనం మాట్లాడకూడదు. హిందూ ధర్మం, మతం అని కూడా కాదు, సనాతన ధర్మం అంటే గొప్పది అని మనం చెప్పుకునేటువంటి శక్తి కూడా మనకి లేదు, ఆ స్వేచ్ఛ కూడా మనకి లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ద మైటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలౌయింగ్ అదర్స్ మన జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి. ఈ భారతదేశంలో హిందువులు కాందిశీకుల్లాగా, బానిసల్లాగా స్వతంత్రం వచ్చినా ఇంకా బతుకుతూనే ఉన్నారు అని చెప్పడానికి నేను భయపడట్లా. ఎంతోమందికి చాలా డెరిగేటివ్గా, అట్రాషియస్గా అనిపించవచ్చు నా మాట. ఈ సనాతన భూమిలో, ఈ వేద భూమిలో హిందువులు సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ బానిసల్లా బతుకుతున్నారు. పాలకులు హిందువులైనా ఇంకొకళ్ళైనా ఏదైనప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నాం మనం. ఇలా మాట్లాడితే అదిగో మతాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నాడు వీడు ఒక మతోన్మాది అనేటువంటి ట్యాగ్స్ వేసుకుని వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడ దీనికి అంతం ఎక్కడ? ప్రతి వాళ్ళలో, ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి పేర్లో అవసరం లేదు, పవన్ కృష్ణమూర్తి అనే నాలో కూడా మంచి చెడు అనే ఉంటాయి. ఆ చెడుని పక్కన పెట్టినప్పుడే నా మంచికి విలువ. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అలాగే ప్రతి సమూహంలో, ప్రతి సమాజంలో మంచి చెడు ఉంటాయి. ఆ చెడుని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. ఎవరు ఎండగట్టాలి? ఆ సమాజమే ఎండగట్టాలి. కానీ మిగతా సమాజాలు అదిగో అక్కడ చెడు ఉంది, దాన్ని మీరు ఎండగట్టండి అని ఈరోజు కాళ్ళ వెళ్ళ పడాల్సినటువంటి, దేబిరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎవరి కారణం దీనికి? సమాధానం ఉందా? ఈరోజు కొవ్వూరు సౌజన్య అయింది, రేపొద్దున్న మీ గారాల పట్టి అవ్వచ్చు, అల్లారుముద్దుగా మీ ఇంట్లో పెంచుకున్నటువంటి మీ బిడ్డ అవ్వచ్చు, మీ పక్కింట్లో అవ్వచ్చు, ఎదురింట్లో అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. దేశం మొత్తం ఇదే జరుగుతోంది, పహల్గాం నుంచి కూడా పహల్గాం నుంచి కన్యాకుమారి దాకా. దీనికి చాలామంది చెప్తున్నారు ఏంటంటే, ఇది ఒక కేసు, కొవ్వూరి సౌజన్య అనేటువంటి మహిళ కేసు మాత్రమే కాదు ఇది. ఈరోజు జిమ్ముల్లో కూడా మన మధ్య చూసాం, జిమ్ ట్రైనర్ ఏం చేశాడు, ఎలాగా అనేటువంటిది. దేనికి? జిమ్కి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లోనే ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు కదా. టాటూలు ఎందుకు వేయించుకోవాలి? మెహందీలు ఎందుకు పెట్టించుకోవాలి? చక్కగా గోరిటాకు ఉందిగా మనకి. లేదు, ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు, ఏదో ఒక రకంగా, ఏదో ఒక లైన్ చూసి అడ్వాంటేజ్ తీసుకుంటారు. చివరాఖరికి లబోదీపమండం, లేదంటే దూకి చావడం. ప్రతి చోట జరిగేది ఇదే. మన సాదిక్ ఖాన్ తర్వాత మొన్న అక్కడ చూసాం కదా, అహ్మదాబాద్లో ఏం జరిగింది అనేది, ఒక మైనర్ గర్ల్ని. హిందువుల్లో ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ప్రతి దాంట్లోనూ మంచి చెడు అని చెప్పాను కదా, అలా ఉన్నారు. ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు పడుతున్నాయో చూస్తూనే ఉన్నాగా. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చెరువులే దిక్కవుతున్నాయి. విచక్షణ అనేది సమాజంలో తగ్గిపోతుంది. దానికి గల కారణాలు ఏంటాయి అంటే ఇదిగో ఇలాంటివన్నీ కూడా. ప్రతి ఇంట్లో మార్పు రావాలి. ఇంట్లో ఏం తక్కువయింది, ఎందుకు తక్కువయింది అనేటువంటి ఆలోచన ఒకసారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని తెలుసుకోండి. అంతే తప్ప ముఖ్యంగా మతం మార్చడం అనేటువంటిది, నాకు నచ్చితే ఈ పెన్ నాది, నాకు ఇది నచ్చలేదు నేను వేరే పెన్ను వాడతా, నాకు నచ్చాలి, ఎవడో తెచ్చిచ్చేసి పవన్ ఈ పెన్నే వాడాలి అన్నాడంటే పళ్ళు రాలగొడతా. ఈ పెన్నే మంచిది, నీ చేతిలో పెన్ను మంచిది కాదు అని ఎవడన్నా అన్నాడంటే నేను ఈ పెన్ ఇచ్చుకునే కొడతా డెఫినెట్గా.
ఈ పెన్ను నా ధర్మం, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నా ధర్మం నాకు గొప్పది, నాకు నా ధర్మమే గొప్పది. నీ ధర్మాన్ని గౌరవిస్తా, వచ్చావా నమస్కారం పెడతా. నాకు ప్రతి నమస్కారం పెట్టడం పెట్టకపోవడం అనేది నీ సంస్కారం, నాకు సంబంధం లేదు. కానీ నా దగ్గరకు వచ్చి నీ ధర్మం అంటే నీ పెన్ను ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని ఎవడన్నా మాట్లాడా, ఈసారి నుంచి ఈ పెన్నుతోటే కొడతా. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. కాన్స్టిట్యూషన్లో రాశారు సెక్యులరు, ఇంకోటి మిగతా దేశాలకి మిగతా వాటికి లేనటువంటిది. నా దేశంలోనే దేనికి ఇప్పుడు అడుగుతున్నారు షరియా లాసే కావాలి మాకని. షరియా లాస్ కావాలన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షరియా లాస్ గురించి ఏం చెప్పారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ మాత్రమే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మాత్రమే భారతీయులందరికీ అప్లై అవుతాయి. తప్పితే ఒక మతానికి సంబంధించింది ఏదంటే మరి నా భగవద్గీతని దాంట్లో ఉన్నదాన్నే అప్లై చేస్తాను అంటే ఒప్పుకుంటారా? అహింసో పరమో ధర్మ, ఆ ఒక్కదాంతో ఆగిపోలా, ధర్మహింస తదైవచ అనేది కూడా ఉంది. యాక్సెప్ట్ చేస్తారా? మరి నాకు ఇదే చట్టం వర్తించాలి అంటే వ్యవస్థలు ఆలోచించాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు వీడికి శిక్ష గురించి వద్దాం. కంక్లూడింగ్, శిక్ష ఏం వేయాలి? తల తెగాలి, అంతే. అంతకుమించి మానవత్వం, మానవ హక్కుల సంఘాలు ఇలాంటివి ఏమన్నా వస్తే పక్కకెళ్ళి ఆడుకోండమ్మా, మీ వల్ల దేశానికి ఉపయోగం ఏమీ లేదు. దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.